దొండకాయ ఫ్రై, దొండకాయ పులుసు మాత్రమే కాదు, దొండకాయ పచ్చడి కూడా చాలా బావుంటుందని ఈరోజే తెలిసింది నాకు. మేమైతే ఈరోజు దొండకాయ ఫ్రై చేసుకోవచ్చని ఒక అర కేజీ దొండకాయలు తెస్తే అందులో 10 బాగున్నాయి. మిగిలినవన్నీ పండిపోయినాయి. ఎటూ పండిపోయినాయి కదా అని ఊరికే ఎక్స్‌పెరిమెంట్ లాగా దొండకాయ పచ్చడి ట్రై చేసాం. ఫస్ట్ అయితే ఒక బాండీ తీసుకొని అందులో పోపు సమాలెట్టుకోవాలి. ఒక 20 ఎల్లుల్లిపాయలు దంచుకొని ఏసుకోవాలి. అలాగే జీలకర్ర, ఆవాలు, మినపప్పు, ఎండుమిర్చి ఏసుకొని వేపుకొని తీసుకోవాలి. దాని తర్వాత దొండకాయ ముక్కలు, కొంచెం ఉప్పు, అలానే ఒక టమాటా, ఒక 3 పచ్చిమిరపకాయలు ఏసుకొని బాగా మగ్గనివ్వాలి. ఇవి బాగా మగ్గిన తర్వాత చల్లారబెట్టాలి పక్కన పెట్టేసి. ఇవి బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లో ఈ పోపు అండ్ ఈ దొండకాయ ముక్కలు మొత్తం మిక్స్ చేసుకొని ఏసుకోవాలి. ఒక చిన్న చింతపండు అండ్ కొంచెం పసుపు వేసుకొని మిక్సీ చేసుకోవడమే. ఆ పచ్చడి తీసుకొని మళ్ళీ పోపు పెట్టుకోవాలి. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంది. మేమైతే ఎప్పుడు పడేస్తాం పండిపోయిన దొండకాయలు. బట్ ఇలా చేయొచ్చని ఈసారి తెలిసింది. వేడి వేడి అన్నంలో అయితే చాలా బావుంది. మీరు ట్రై చేసి టేస్ట్ కామెంట్ చేయండి.